రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ ఆధిపత్యం 1947 నుంచి 1967 వరకు అంటే 4 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 52లో మొదటి లోకసభ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రభాగా నిలబడ్డది. 57లో జరిగినటువంటి రెండవ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి స్థానాలను గెలుచుకొని అగ్రభాగా నిలబడింది. మూడవ లోకసభ ఎన్నికల్లో 1962లో కూడా పార్టీ అగ్రభాగా నిలబడ్డది. చివరిది 4వ లోకసభ సాధారణ ఎన్నికలు 1967లో జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ 1971లో జరిగిన మొదటి 3 సార్వత్రిక ఎన్నికలలో ఇతర అభ్యర్థులను నామమాత్ర స్థానాలకు పరిమితం చేస్తూ భారతీయ జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించింది. భారతదేశానికి జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయినారు. 1952లో లోకసభ ఎన్నికలు మొదటిసారిగా జరిగినాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు. ఓకేనా? సో ఇక్కడ మొత్తం 364 సీట్లు ఉన్నాయి. ఎవరికి వచ్చినాయి 364 సీట్లు? కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఇక స్వతంత్రులు 37 మంది గెలిచిండ్రు. భారత కమ్యూనిస్టు పార్టీ 16 మంది గెలిచిండ్రు. తర్వాత సోషలిస్టు పార్టీ 12 మంది, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 9 మంది, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 7, గణతంత్ర పరిషత్తు 6, ఇతరులు 38 మంది గెలిచిండ్రు. సో ఈ విధంగా 1952లో జరిగిన మొదటి లోకసభ సాధారణ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్నటువంటి సీట్లు ఇవి. ఇతర పార్టీలలో ఏ ఒక్కదానికి 11% మించి ఓట్లు రాలేదు. 11% మించి వేరే ఏ పార్టీకి కూడా ఓట్లు రాలేదు. ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ప్రజలు బ్రహ్మరథం పట్టిర్రు. మొత్తం పోలైన ఓట్లలో 45%తో కాంగ్రెస్ 70%కి పైగా స్థానాలను గెలుచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 45%తో కాంగ్రెస్ 70%కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇతర ఏ పార్టీ కూడా కాంగ్రెస్కు సమీపంలో లేదు. కాంగ్రెస్కు 361 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కొంతమంది పరిశీలకులు పేర్కొంటున్న కాంగ్రెస్ వ్యవస్థ ఏర్పడింది. ఒక కేంద్రంలోనే కాదు, రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.